respected teachers and friends, Happy New Year to everyone. I hope this year brings happiness, good health and success to all. Thank you. Respected elders and friends, I wish you a joyful new year. Let us help each other and together. Thank you. How are you? Here, girls' percentage is more than boys. Why? Boys are absent, or you are sitting like that? You are sitting like that. Here in girls' place, you occupy the boys. Otherwise, how? Good afternoon to all. Okay. Everybody is full with your full stomach. Otherwise, empty with the stomachs to eat the cake. Are you completely filled your stomach with the food? Otherwise, you are having the empty to eat the cake. Anybody, are you completed your lunch? That's only I asked. I want to give the lag. Yes, I have to tell. So don't do like that. And another thing, just a little bit I am changing the sentence that you are filled with your stomach, otherwise, or you had your lunch. Ante kada? Same meaning, but the sentences are differed. Antena? Yes? Yes or no? కాదా నేను అడిగింది ఎంటీ చేసుకున్నారా లేదంటే ఫిల్ చేసుకున్నారా ఫుడ్, అదర్వైజ్ హ్యాడ్ యువర్ లంచ్. రెండు సేమ్ మీనింగా కాదా? రెండు సేమ్ మీనింగే. తిన్నారా? తిన్నారా? ఖానా ఖాయా? Completed? Okay. Everybody, all the sentences are the different in languages, otherwise different in asking that. That means in English, that feeling you are feeling as a different. రెండు సపరేట్గా డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. సో డోంట్ బీ ఫెల్డ్ లైక్ దట్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ సమ్టైమ్స్ సినోనిమ్స్ అంటారు. గుర్తుందా? సినోనిమ్స్ చాలాసార్లు టీచర్స్ చెప్పించారు మీకు. హ్యావింగ్ ద సేమ్ వర్డ్ హ్యాస్ ద సేమ్ మీనింగ్స్. దే ఆర్ కాల్డ్ ద సినోనిమ్స్ ఆర్ మీనింగ్స్ అంటారు. ఏమంటారు? మీనింగ్స్ని ఏమంటారు? ఇంకొక పేరు సినోనిమ్స్ అంటారు. అదే ఆపోజిట్ వర్డ్స్ని మరి ఇప్పుడు గుర్తొచ్చింది అంజన్. టీచర్స్ ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్ యూ హ్యావ్ ద టాస్క్. టీచర్స్ బి రెడీ. టీచర్స్ ఆర్ ఎనర్జెటిక్, అదర్వైజ్ యు ఆర్ ఆల్సో బికమ్ వీక్. టీచర్స్ ఓకే రెడీగా ఉండండి. అండ్ స్టూడెంట్స్, జస్ట్ నౌ ఐ సెడ్ అబౌట్ ద సినోనిమ్స్. ఎస్, సినోనిమ్స్ అంటే ఏంటి కదా? మనము ప్రతి క్లాస్లో ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇంగ్లీష్లో లాస్ట్లో గ్లాజరీలో వస్తూనే ఉంటాయి. మీనింగ్స్ నేర్చుకుంటాము. మీనింగ్స్ రాస్తేనే కనీసం మార్కులు 5 మార్క్స్ అన్నా వస్తాయి. అవునా? సేమ్ వర్డ్ బట్ ఇట్ విల్ డిఫర్ లైక్ దట్ కదా. సో దీనికోసం I'll have a little competition between you in your groups only. First, new అనే నేమ్కి ఓకేనా, న్యూ అదర్వైజ్ బిగిన్ అనే వాటికి సినోనిమ్స్ చెప్పండి. అంటే ఇంగ్లీష్లోనే కొత్తగా. న్యూ అంటే ఏంటి? కొత్త. అవునా? You can take the help of your group teachers also. Shall I give 5 minutes? 5 count? New or begin? ఇంకా fresh, good. Give mark for Prasanna also. Fresh. తెలుగులో ఎవరికి గుర్తు రాలేదా?
తెలుగులో ఎవరికి గుర్తు రాలేదా? న్యూ ఇయర్ అంటే ఏమంటాం? కొత్త, నూతన. నేను చిన్నపిల్లలు అడుగుతున్నా, పెద్దవాళ్ళు ఇంగ్లీష్లో రాగలరా? అయిపోయిందా? ఇంకేం చెప్పలా? ఓకే, గుడ్. ఎక్కడి నుంచి వచ్చింది సౌమ్య? ఎవరు చెప్పారు? లేదు లేదు, చూడలేదు లేదు 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 లేండి, సెర్చ్ చేయలేదు లేండి. బ్లూమింగ్, ఓకే. రీసైకిల్, అవంతికనా? సారీ, సుప్రజ. రీసైకిల్, బ్లూమింగ్. ఓకే, అంటే 3, 2, 1 అంటే అప్పుడు వస్తాయా ఆన్సర్లు? అంతవరకు రావా? ఓకే ఓకే, సిడౌన్ సిడౌన్. రీస్టార్ట్ అయిపోయింది, చెప్పారు. సిడౌన్ నుంచి వర్డ్స్ చెప్పండి. రిఫ్రెష్ ఒకరు, ఇంకా రీస్టోర్ ఒకరు, ఇంకా బిగినింగ్ ఒకరు, బ్లూమింగ్, ఓకే. ఫ్రెష్, రీస్టోర్ అయిపోయింది, ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయింది, రీఫ్రెష్ అయిపోయింది, రీసైకిల్ అయిపోయింది. సిడౌన్ సిడౌన్ సిడౌన్. మనము పడుకున్న తర్వాత మార్నింగ్ వస్తుందా? మార్నింగ్ వస్తుందా పడుకున్నాక? మళ్ళీ లేసామా? సిడౌన్. వై ఆర్ స్టాండింగ్? మార్నింగ్ వచ్చేది ఏంటి? సన్ రైజ్. సో ఇట్స్ ఏ ఫ్రెష్ బిగినింగ్, అవునా? ఫస్ట్ ఉదయం లేస్తేనే వచ్చేసి సన్ రైజెస్. అండ్ ఇట్స్ ఎప్పుడు జరుగుతుంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం చెప్తుంటాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటాం. సో ఎప్పుడు జరిగే క్రియ. ఈరోజు మళ్ళీ డాన్ అని కూడా దాన్ని అంటాం అనమాట, DAWN. డాన్ అంటే మార్నింగ్ ఉదయించడాన్నే సన్ రైజ్. దాన్ని ఫ్రెష్ బిగిన్. మనం మార్నింగ్ లేస్తేనే వస్తుందా సన్? ఈరోజు కష్టపడి మధ్యలో ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ఏమవుతుంది? నిద్రపోతుందా? అకార్డింగ్ టు ద సైన్స్ ఇట్ రొటేట్స్. సో సన్సెట్ అనేది జరుగుతుంది. సో డస్క్ అంటారు దాన్ని, డాన్ అండ్ డస్క్ అంటారు. సో ఎండ్ అవుతుంది, అగైన్ నెక్స్ట్ డే ఏమైపోతుంది? నెక్స్ట్ డే ఏమవుతుంది? మళ్ళీ అగైన్ సన్ రైజే వస్తుందా? అవును. మీరు కూడా ఈరోజు 31st అయినా జనవరి 1st అయిపోయిన తర్వాత అయినా మళ్ళీ పడుకున్నాక మళ్ళీ సన్ రైజ్ స్కూల్కే రావాలి నెక్స్ట్ డే. ఇట్స్ కామన్ థింగ్. అలానే సన్ రైజ్ స్కూల్కి వెళ్ళొస్తున్నామో సన్ రైజెస్ ఈజ్ ఆల్వేస్ టేకింగ్ ఇన్ అవర్ లైఫ్. మాట్లాడాలనుకున్న వాళ్ళు గో అవుట్ సైడ్, వాళ్ళకి కేక్ ఇవ్వద్దండి. దట్ మీన్స్ ఎప్పుడైనా కూడా మార్నింగ్ మనకు వస్తుంది అంటే సన్తోనే మొదలవుతుంది. సో ఇట్ రైజెస్. ఒక రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆలోచనలతో కొత్త థాట్స్తో మనం రావాలి అని చెప్పేసి సన్ రైజ్ అవుతుంది. మనకు ఒక న్యూ ఫీలింగ్ ఇన్ లైఫ్. ఇంకో డేని చాలా వరకు నైట్ అంటే 1 day బిఫోర్ ఉన్నవాళ్ళు కొన్ని యాక్సిడెంట్స్లో పోయిన తర్వాత నెక్స్ట్ డేని చూడలేకపోతున్నారు. బట్ ఎవ్రీడే మార్నింగ్ మనకి ఒక సన్ రైజ్ని చూస్తున్నాము అంటే ఒక డే మనకు ఒక లైఫ్లో ఒకటి ఎక్స్టెన్షన్ జరిగింది, అవునా? 31st అయిపోయిన తర్వాత ఫస్ట్ చూస్తే ఏ ఇయర్ వస్తుంది? టుమారో 2026. సో వీఆర్ గోయింగ్ టు ఏ న్యూ ఇయర్. కొత్త ఇయర్లోకి వెళ్తున్నాం. డే ఈజ్ గోయింగ్ టు చేంజ్ అండ్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో కొత్తగా ఒక ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. విత్ ఏ న్యూ బిగినింగ్తో మనం వెళ్తున్నామంటే కొత్త థాట్స్తో మనం కూడా ఎవ్రీడే మార్నింగ్ నిన్న ఏం చేసామో హోంవర్క్ చేయలేదని తిట్టించుకోవడము, మళ్ళీ ఈరోజు కూడా హోంవర్క్ చేయలేదని తిట్టించుకోవడమేనా? జనవరి 1st రోజు కూడా తిట్టించుకోవాలా? సో ఇట్ షుడ్ నాట్ బి డన్ లైక్ దట్. మన థాట్ అనేది నిన్నటికి ఈ రోజుకి అనేది చేంజ్ అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి రైజ్ అవుతున్నప్పుడే సన్ రైజ్ లేకపోతే పొద్దున్నే చలి ఉంటే ఎట్లుంటాం? వీఆర్ వెరీ షివరింగ్. మనం ఎంత ఫుల్గా, ఎందుకంటే ఈ వింటర్ సీజన్ కాబట్టి చాలా వణుకుతూ ఉంటాం. అందుకే బెడ్షీట్ని మళ్ళీ కప్పుకుంటాం. మార్నింగ్ లేకుండా లేట్గా వస్తున్నాం కదా. సో అలా కాకుండా
మనకి సన్ రైజ్ అవుతేనే ఏమవుతుందంటే బాడీ గెట్స్ ద యాక్టివేషన్ బికాజ్ ఆఫ్ ది విటమిన్ డి. అందుకోసం అని చెప్పేసి చాలా వరకు సంబడి కష్టపడుతున్నటువంటి వాళ్ళు, పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎండలో పని చేస్తున్నారు కాబట్టి ఎండకు తిరుగుతున్నారు సన్ రైజ్ కోసం అని చెప్పి. సన్ రేస్ వాళ్ళ మీద పడుతున్నాయి, కష్టపడుతున్నారు వర్కర్స్. కానీ ఎంతో డబ్బులు సంపాదించి ఏసీల్లో కూర్చొని ఏసీ రూముల్లో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతూ పిల్లలు కూడా ఏసీ బస్సుల్లో పోతూ ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మార్నింగ్ లేచి 6 o'clock వాళ్ళు కూడా తిరుగుతున్నారు. దేనికోసం అంటే అగైన్ అదే సన్ రేస్ కావాలి వాళ్ళకి. సన్ రేస్ పడడం వల్ల ఎందుకోసం అంటే సో ఇట్స్ నాట్ బిలాంగ్ టు ద వెల్త్. డబ్బు ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి కాదు, అందరికీ కూడా సన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. అందరికీ ఖచ్చితంగా అవసరం సన్ రైజ్ అనేది. దానివల్ల ఏమవుతుంది అంటే వీ గెట్ ద యాక్టివేషన్ ఇన్ యువర్ బాడీ. సో ఆ యాక్టివేషన్ ఎప్పుడైతే ఆ ఫ్రెష్ బిగినింగ్ని ఇస్తుంది సన్ రైజ్ అనేది, అంటే మనం రోజు చూడడం వల్ల. ఒకవేళ సన్కి ఉండలేదనుకోండి మీరు ఎక్కువ, మీకోసం డాక్టర్స్ ఇస్తున్నటువంటి ఎక్కువ టాబ్లెట్స్ ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి. విటమిన్ డి టాబ్లెట్స్ చాలామంది సిక్ అవుతుండడం వల్ల కరోనా టైం నుంచి ఇంకా ఆ ఇమ్యూనిటీ లేదని చెప్పేసి విటమిన్ డి టాబ్లెట్స్ సపరేట్గా ఇస్తున్నారు మనకి ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్. ఎవరైనా కూడా ఎక్కువ సిక్ అయిపోయి వెళ్ళిపోతే. సో అంటే సన్ని మనం తిరిగి టాబ్లెట్స్ రూపంలో కొనుక్కుంటున్నాము. ఈజ్ ఇట్ నెసరీ? అవసరమా? కాబట్టి మన మీద ఏం పడాలి? సన్ రైజ్ పడాలి. ఎర్లీ మార్నింగ్ లేయాలి, ఫ్రెష్ మూమెంట్, ఫ్రెష్ ఫీలింగ్ మనకు రావాలి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ ఫ్రెష్ ఫీలింగ్స్తో, ఫ్రెష్ థాట్స్తో మనం బిగిన్ చేయాలి లైఫ్ని. అంతేగాని ఎవ్రీడే కూడా మనం అలానే అదే డల్నెస్తో అలానే మనం సిక్గా ఉండకుండా ప్రతి ఒక్కరము కూడా సన్ రేస్ లాగా, సన్ రైజ్ లాగా ఫ్రెష్ బిగినింగ్ మన లైఫ్లో ఉంటూ వాటిని తీసుకుంటూ అండ్ ఫ్రెష్ మూమెంట్లోకి ఎవ్రీడే వీ హ్యావ్ టు గో. అలా ఎవ్రీడే వెళ్ళడం ఎలా ఉంటుందో అగైన్ ఇప్పుడు ఇయర్ అయిపోయింది, 25 అయిపోయింది కదా, అయిపోయిందా? ఈరోజు 12 o'clock ఎండ్ అవుతుంది. అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద 26. సేమ్ మండే ఆర్ సేమ్ ట్యూస్డే, సేమ్ వెనస్డే, అగైన్ ద డేస్ విల్ బీ కామన్ కదా. సినోనిమ్స్ లాగానే రిపీటెడ్గా మళ్ళీ సేమ్ డేస్ విల్ కమ్ బట్ హ్యాస్ ద డిఫరెంట్ మీనింగ్. ఎవ్రీ డే ఈ 25లో ఉన్న మండేకి మళ్ళీ 26లో నెక్స్ట్ మండే వస్తుంది, బట్ డిఫరెంట్ వర్క్ ఉంటుంది. కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది, కొత్త FA3 రాయాలి మళ్ళీ మనము, అవునా? సేమ్ లాస్ట్ మళ్ళీ ఏం చేసామో అదే FA2 తీసుకొచ్చి మళ్ళీ మీకు అదే ఎగ్జామ్ పెడతామా మళ్ళీ మేము? అలాంటప్పుడు మీరు అక్కడే ఉంటారు. 6th క్లాస్ అయితే 6th క్లాస్లోనే, ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్లోనే అలానే ఉంటారు. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అంటే కొత్త ఎగ్జామ్స్ రాయాలి, కొత్త క్వశ్చన్ పేపర్ని చూడాలి, కొత్త చాప్టర్స్ వినాలి, దెన్ ఓన్లీ యూ విల్ మూవ్ ఇన్ టు యువర్ లైఫ్. ఎస్, సో న్యూనెస్ ఏదైతే కొత్తదనం అనేది మనకు ఎప్పుడైతే నేర్చుకుంటామో దాంట్లో దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. మనము కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటేనే, ఇప్పుడే చెప్పారు రీఫ్రెష్ అని చెప్పేసి, అండ్ ఇన్నోవేటివ్గా చెప్పారు క్రియేటివ్ ఉండాలి అనేది. సో కొత్తగా ఆలోచించడానికి, క్రియేటివ్గా రీథింకింగ్, ఇలాంటివన్నీ మనం థింక్ చేస్తూనే ఉండాలి. ఒకటి స్టీవ్ జాబ్స్ అని చెప్పేసి ఒకతని గురించి చెప్దాం అనుకుంటున్నా. యాపిల్ కంపెనీ, యాపిల్ ఫోన్స్ చూసారా? ఎంత కాస్ట్ ఉంటాయి? 2 lakhs వరకు ఉన్నాయా? 2 lakhs వరకు ఉంది. మాకు 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్తవి దాంట్లో వస్తూనే ఉన్నాయి. సో అట్లా యాపిల్ ఫోన్, యాపిల్ ఓన్లీ ఫోనే కాదు, దాని నుంచి చాలా అంటే కొత్త ఎలక్ట్రానిక్స్ ఉన్నాయన్నమాట. ల్యాప్టాప్స్ అయినా యాపిల్ ఉంటాయి, లేదంటే యాపిల్ వాచెస్ ఉంటాయి. యాపిల్ కంపెనీనే దాన్ని చేస్తున్న సాఫ్ట్వేర్ వాళ్ళే అలా ఉంటారనమాట. అలా స్టార్ట్ చేసిన స్టీవ్ జాబ్స్ అని చెప్పేసి ఒకతనే ఉన్నారనమాట. ఆయన కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కంపెనీ అంతా డెవలప్ చేసుకున్న తర్వాత అతను ఆ కంపెనీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఇచ్చినటువంటి చాలా మోటివేషనల్ స్పీచెస్లో చాలా చెప్పుకుంటూ వచ్చాడు తన లైఫ్లో ఎలా జరిగింది అని చెప్పేసి. వన్ థింగ్ హీ సెడ్ దట్ ఆ జాబ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అంత కాస్ట్లీ జాబ్ అంటే ఆయనకి ఇంకా ఎన్ని కోట్లు వస్తుంటాయి, దాన్ని వదులుకుంటారు. అలాంటి జాబ్స్ని మనం క్రోర్స్ చూడాలంటే చాలా కష్టం. అలాంటి క్రోర్స్ ఉన్నటువంటి దాన్ని దాటుకొని అలాంటి దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న టైంలో ఆయన చేసినటువంటి పని ఏంటంట, కాలిగ్రఫీ. మీకు ప్రజెంట్ ఒకసారి వస్తున్నారు, అవినాష్ సార్ అని. దేనికోసం వస్తున్నారు?
లూసిడా, అదే హ్యాండ్ రైటింగ్, దాన్నే క్యాలిగ్రఫీ అని కూడా అంటారు. ఒక హ్యాండ్ రైటింగ్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అని చెప్పేసి నేర్చుకోవడాన్ని క్యాలిగ్రఫీ అంటారు. అంత గ్రేట్ ఇనిషియేటర్ యాపిల్ కంపెనీ ఓనర్ అయ్యింది అలా చేసినటువంటి ఒక వ్యక్తి తిరిగి తన లైఫ్లో ఏం నేర్చుకోవాల్సి వచ్చిందంటే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. క్యాలిగ్రఫీ నేర్చుకున్నారు. దెన్ క్యాలిగ్రఫీ నేర్చుకునేటప్పుడు ఆయన దాంట్లో నుంచి బెస్ట్ థింగ్ హీ నోన్ ఏం నేర్చుకున్నారు అంటే ఒక వర్డ్ని ఆర్ ఒక లెటర్ టు లెటర్ ఎంత గ్యాప్ డిస్టెన్స్ ఇవ్వాలి, లేదంటే మనము ఒక లైన్ని ఎంత స్టైలిష్గా రాయొచ్చు. రాస్తున్నారా మీరు హ్యాండ్ రైటింగ్? లూసిడా కొందరు చాలా చక్కగా రాస్తున్నారు. సో ఒక లైన్ని మనము ఎంత స్టైల్గా అయినా రాస్తే ఆ హ్యాండ్ రైటింగ్కి ఎంత అందం వస్తుంది. 4 రూల్ యూజ్ చేస్తున్నామా మనం? 4 రూల్ నోట్బుక్ ఉందా మనకి? ఉందా లేదా? మేము ఇచ్చామో లేదో డౌట్ వస్తుంది మీరు చెప్పకపోతే. ఉందా 4 రూల్ నోట్బుక్? ఇంకా సౌండ్ రావట్లా. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి 4 రూల్ నోట్బుక్ చెప్పలేదేమో టీచర్స్. లేదా మీకు 4 రూల్ నోట్బుక్ ఇంగ్లీష్? సో ఎందుకోసమని 4 రూల్లో పైనుంచి కిందికి కరెక్ట్ వేలో రాయాలి అంటున్నామంటే ఒక లైన్ కెన్ మేక్ ద చేంజెస్. ఒక లైన్తో మనం ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు అంటే వాటిలో హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల. అండ్ హీ లెర్న్డ్ దట్ ఒక లైన్ వాటిని అయితే మనం ఎన్ని డిజైన్స్ని అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని నేర్చుకున్నారో, అలానే ఫస్ట్ నేర్పించేటప్పుడు నర్సరీలో డాట్స్ని పెట్టి నేర్పించుంటారు మీకు చిన్న ఉన్నప్పుడు, గుర్తుందా? డాట్స్ పెట్టి డాట్స్ని జాయిన్ చేస్తే అప్పుడు ఒక లెటర్ అనేది ఎలా రాయాలో మీకు నేర్పించుంటారు. అలానే కాపీ రైటింగ్ రాసేటప్పుడు ఫస్ట్ కూడా మీకు డాట్స్ ఉండేసి రాస్తారు. ఫస్ట్ లైన్ కదా, దాని ప్రకారంగా అది మనం జాయిన్ చేస్తే మంచి షేప్ వస్తుంది. దాన్ని మనం కాపీ డౌన్ చేయాలి. అంటే జాయినింగ్ ఆఫ్ ది డాట్స్ మేక్స్ ద గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ ద హ్యాండ్ రైటింగ్. సో అలా డాట్స్ని ఎన్నైతే మనం ఒకవేళ లీవ్ ఆన్ చేసుకుంటూ డాటెడ్గా లాస్ట్ ఇయర్స్లో మనం డాటెడ్గా కొన్ని మ్యాథ్స్లో ఒక చాప్టర్ చదివింటాం, సైన్స్లో ఒక లెసన్ ఒక క్వశ్చనే చదివింటాం, ఒక క్వశ్చనే మనము క్వశ్చన్ పేపర్లో రాసి వచ్చింటాం. మనకు అన్ని మార్క్సే వచ్చింటాయి, సింగిల్ డిజిట్సే వచ్చింటాయి. 25 తెచ్చుకోకుండా 13 మార్క్స్ లేదంటే 12 మార్క్స్ వచ్చాయా? ఈ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు తీయాలా? ఆన్సర్ షీట్స్ అందరికీ తెలుసు కదా. మీ మార్క్స్ మీకు తెలుసా? మీరు అనుకోవాలనుకున్న 25 మార్క్స్ కన్నా ఎంత తక్కువ మార్క్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయో, దీస్ ఆర్ ఆల్ ద డాట్స్ ఇన్ అవర్ లైఫ్. ఏంటవన్నీ? డాట్స్. మనం గ్యాప్ ఇచ్చేసాం, ఎందుకంటే ఫిల్ చేయలేదు కదా క్వశ్చన్ పేపర్ని. కంప్లీట్గా మనం రాసామా 25 తెచ్చుకునేలాగా? అదంతా మనం వదిలేసాం. డాట్కి మధ్యలో గ్యాప్ ఉందా? అలా వదిలేస్తూ వెళ్ళినటువంటి ఆ డాట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే ఏమవుతుంది? డాట్స్ని జాయిన్ చేస్తే లెటర్ ఫామ్ అవుతుంది, ఒక లైన్ ఫామ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద డాట్స్ వీ లెఫ్ట్ ఇన్ అవర్ పాస్ట్ లైఫ్, ఏవేవి ఎక్కడెక్కడ సగం వరకు చదివి సగంతో వదిలేసిన ఉన్నాయా? సగం మీకు తెలుసు. తెలుగులో కొంచెమే నేర్చుకొని ఓన్లీ మనకు గ్రామర్ పార్ట్ మాత్రమే నేర్చుకొని ఇంగ్లీష్లో వాటితో మాత్రమే మార్క్స్ తెచ్చుకుందామని చెప్పేసి, లేదంటే ఇంతవరకే హోంవర్క్ చేసుకొని వచ్చి మిగతా చదవకుండా రావటం. వాట్ ఎవర్ ద మిస్టేక్స్ యూ డిడ్, మీకు తెలుసా? మీరు చేసిన మిస్టేక్స్ మీకు తెలుసా లేదా? టీన్ పెట్టామన్నా తెలుసా? అది కూడా గుర్తుండదా? టర్న్ దిస్ సైడ్, నాట్ దట్ సైడ్. లాస్ట్ ఇయర్స్లో ఎన్నిసార్లు దెబ్బలు కొట్టించుకున్నారో, ఎన్నిసార్లు రెడ్ మార్క్ వేయించుకున్నారో తప్పులు చేశామని. దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ అండ్ ద డాట్స్ ఇన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు జాయిన్ దమ్. వాటి నుంచి వీ హ్యావ్ టు లెర్న్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ లూసిడా హ్యాండ్ రైటింగ్ లాగానే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్. చేంజ్ చేసుకోవచ్చా? డాట్స్ అన్నీ కలిపి నీట్గా రాయొచ్చా? డాట్స్ని కూడా చూసి తప్పులు రాస్తున్నాము అంటే స్టిల్ మీకు ఏదైనా ఐసైట్ ఉంటే మళ్ళీ పోయి మనం చూపిస్తాము, మేము చెప్పేస్తాం మళ్ళీ మీ పేరెంట్స్కి. సో డోంట్ బీ లైక్ దట్. సో కంప్లీట్ ద డాట్స్ అండ్ మేక్ ఎ బ్యూటిఫుల్ లైన్స్ with a fresh beginning, new beginning in the next coming year. That is the 2026. అలానే ముగ్గు వేసేటప్పుడు కూడా అందుకోసమే చుక్కలు పెట్టి వాటిని కలుపుతారు. వాటితోనే చక్కని ముగ్గు వచ్చేస్తుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు వేస్తుంటారా చుక్కలు? దట్స్ ద డాట్స్ మేకింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ రంగోలీ.
సో వీ కెన్ మేక్ ద డాట్స్ జాయినింగ్. ఒక డాట్ని జాయిన్ చేయడంలో బ్యూటిఫుల్గా ఎలా తయారవుతుందని స్టీవ్ జాబ్స్ తెలుసుకున్నారండి. అంత గ్రేట్ పర్సన్, హీ స్టార్టెడ్ ద లైఫ్ విత్ ద స్మాల్ డాట్స్. వాట్ హీ డిడ్, తను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కొత్త విషయాలు నేర్చుకొని తన లైఫ్లో ఇంకా నెక్స్ట్ కంపెనీస్లో డెవలప్ అయ్యాడు. అంటే వాట్ వీ ఆర్ లెఫ్ట్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు జాయిన్ ద మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు గ్రో అప్ ఇన్ అవర్ లైఫ్. అర్థమైందా? సో చేసిన మిస్టేక్స్ మళ్ళీ హోంవర్క్స్ ఏం చేయాలా, అలానే వదిలేస్తూ రావాలా? న్యూ ఇయర్ వస్తుంది, 2026 వస్తుంది. టేక్ ఏ థాట్స్ని వీ హ్యావ్ టు రీబిల్డ్ చేసుకోవాలా, రీసైకిల్ చేసుకోవాలా, రీఫ్రెష్ చేసుకోవాలా. సన్ రైజ్ స్కూల్లో సన్ రైజ్ థాట్స్తో కొత్తగా ఎవ్రీడే మార్నింగ్ యూ హ్యావ్ టు కమ్ టు ద స్కూల్. వస్తారా అలా? సో థింక్ లైక్ దట్. యూ హ్యావ్ టు బిల్డ్ ఏ న్యూ లైఫ్ within new year. So be like that, and in this 2025 I'll end with the game for the teachers with the groups. Come here, all the teachers, the pair. 2 స్నేహలత టీచర్ అవుట్ అవుతారు. 3 4 5 start. 2 and the time. Ready now? 3 2 1 4. ఓకే, 3 times ట్రైల్ అయిపోయింది ఇంకా. ఓకేనా? ఇప్పుడు ఎవరు అవుట్ అయితే వాళ్ళది కొంచెం పెడతాం. ఇస్ 3 trials. 2 4 5 3 1. కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్విక్గా అవుట్ చేద్దామా? ఓకేనా? 3. మీరు ఫాస్ట్గా తిరగాలి, డిలే చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు తిరిగినారంటే మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. 2 5 3 2 1. ఏం మర్చిపోయినారా? మూమెంట్లో ఉన్నారా మీరు? ఓకే, 3 2 5. ఇంకా క్లాప్ ఒకటి తక్కువ వస్తుంది. 1 3 4. స్నేహ టీచర్ 5 2 3 4. 2 1 4 3 out. 2 1 5 4 3 2 1 2 5. Big clap. గేమ్ ఆడారా? గుర్తుందా? ఆర్టికల్స్ది విత్ ద లిజనింగ్. ఒకరు ఇప్పుడు టీచర్స్ లిజనింగ్ అండ్ కోఆర్డినేషన్ విత్ పెయిర్తో కోఆర్డినేషన్గా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి విన్నింగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ అదర్స్.
మనం ఎప్పుడైనా కూడా ఏం కావాలి, పక్కన వాళ్ళతో మన ఫ్రెండ్లీగా మన గ్రూప్తో ఎవరితో ఉన్నారో మనం విన్ అవ్వాలి అంటే గ్రూప్, వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద గ్రూప్. ఓకేనా? దీని ముందర నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ దట్ వీ విల్ లీవ్. ఐఏఎస్ ఐపీఎస్లు తెలుసా? పోలీస్ ఆఫీసర్స్. ఐఏఎస్ అంటే ఏమవుతారు? ఐపీఎస్ అంటే ఓకే. దాంట్లో ఒక ఐఏఎస్ వచ్చేసి కృష్ణతేజ అనే ఐఏఎస్ గారు ఉన్నారు. ఆయన వచ్చేసి ఓన్లీ అటెంప్ట్స్ వచ్చేసి కొన్ని ఒక్కొక్క కేటగిరీకి ఇన్ని టైమ్స్ అటెంప్ట్ చేయాలి అని అలా ఉంటుంది. సో అలా అటెంప్ట్ చేసే దాంట్లో అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఆ ఎగ్జామ్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ ఇంకోసారి రాయొచ్చు, థర్డ్ టైం, మళ్ళీ ఫోర్త్ టైం రాసిన తర్వాత ఇంకోసారి ఇంకా రాయడానికి ఉండదన్నమాట. సివిల్స్ ఎగ్జామ్ అంటే కలెక్టర్ ఎగ్జామ్ అలాంటివి. అలా రాయడంతో మళ్ళీ మనకి ఎలిజిబిలిటీ ఉండదు. మీకేమి FA1 పెడతాం, FA2 పెడతాం, FA3 పెడతాం కదా, లాస్ట్కి SA2 కూడా మార్కులు రాకపోయినా మార్కులు వేయించైనా మళ్ళీ మనకి ముందుకు పంపించాలని మాత్రం చేస్తాం. కానీ ఆ ఎగ్జామ్స్ అలా ఉండవు. కానీ అలా ఎగ్జామ్స్ రాస్తున్న దాంట్లో ఎవరి పేరు చెప్పాను నేను ఇప్పుడు? ఐఏఎస్ నేమ్ కృష్ణతేజ. కృష్ణతేజ ఈజ్ ఐఏఎస్. హీ హ్యాస్ ఫెయిల్డ్ ఫర్ 3 times. ఎన్నిసార్లు? ఎప్పుడు స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, నెక్స్ట్ తను చదివిన గ్రాడ్యుయేషన్ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ వచ్చాడు. అలానే సివిల్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మళ్ళీ ఏం రావాలి? ఫస్ట్ రావాలి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నువ్వు చాలా టాపర్ రా, సూపర్ చదువుతావు, సూపర్ సూపర్ అని ఎప్పుడు గ్రేట్గా చెప్తూనే ఉన్నారు. మనం బాగా చదివే వాళ్ళని ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తాం కదా, చుట్టూ ఉన్న ఫ్రెండ్ కూడా అలానే అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారనమాట. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది తనకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా మీరు కాలిగ్రఫీ గురించి చెప్పానా, నేను రైటింగ్ గురించి. అలా కలెక్టర్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్లు రాయాలంటే ఒక 300 words అనేది విత్ ఇన్ ద పేజ్లో అట్ ఏ టైం ఇచ్చినటువంటి టైం లిమిట్లోనే అంత ఫాస్ట్గా రాసేయాలి. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, వాళ్ళకు మనం రాసినటువంటి టాపిక్ అర్థం అవ్వాలి, అప్పుడైనా మార్క్స్ ఇచ్చేది. మేమేమంటే ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ మేమే అర్థం చేసుకొని మేము ఇస్తున్నాం మార్క్స్. కానీ అక్కడ అలా అయ్యారు. వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వాలి, అలానే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే దెన్ ఓన్లీ దే విల్ గివ్ ద మార్క్స్. అలా ఆయన 3 times ఫెయిల్ అయ్యాడు. ఎందుకోసం ఫెయిల్ అయ్యాడు అనేది తనకు అర్థం కాకున్నటువంటి టైంలో అందరు ఫ్రెండ్స్ ఏమో బాగా రాసావని చెప్పారు. కానీ ఆయనకు ఎప్పుడు ఎనిమీస్ అంటూ ఉంటారు కదా, కొంత మనం నచ్చని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి ఎనిమీ మాత్రం ఆలోచిస్తుంటే ఎందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను అంటే ఆ ఎనిమీ చెప్పాడంట, నీకున్నటువంటి మైనస్ మార్క్ వచ్చేసి నీ హ్యాండ్ రైటింగ్ అని. నువ్వు సరిగా హ్యాండ్ రైటింగ్ రాయట్లేదు అని చెప్పేసి అంటే మన పక్కన ఉన్న ఫ్రెండ్ కన్నా మన ఎనిమీ మనలో ఉన్న నెగిటివ్స్ చూస్తారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్, లేదంటే వీ హ్యావ్ టు ఫైట్ విత్ దెమ్. మనలో మిస్టేక్ చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనలో మిస్టేక్ చెప్తే మనం ఏం చేయాలి? కరెక్ట్ చేసుకోవాలి. మనల్ని కరెక్ట్ చేసుకుంటే అది మనకు ప్లస్ అవుతుంది. అంతేగాని మనం ఫైట్ చేసామనుకో, ఎనిమీ కదా, ఎప్పుడు వీడెంతలే, నా గురించి ఎప్పుడు మంచిగా చెప్పడు కదా అనుకోలేదు. ఆయన అప్పుడు తన లైఫ్లో అన్ని ఇయర్స్ అయిన తర్వాత, డిగ్రీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి టైంలో ఏంటంటే అప్పుడు రిటర్న్ రాయటానికి హ్యాండ్ రైటింగ్ రాసుకోవడానికి అప్పుడు బయలుదేరినాడు అనమాట. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళ నేర్పించే టీచర్ అన్నారంట, మీకా మీ అబ్బాయికా నేర్పించాల్సింది హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి జోక్ చేశారంట. అంత పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటారా? కానీ అలా నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ రాకుండా మీకోసం మేము చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాం. ఆయన ఆ టైంలో ఆ జోక్ చేసినా, లేదు మేడం నేనే నేర్చుకోవాలి అని చెప్పేసి అని అప్పుడు తన హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్కి అంతా కూడా హీ రిటర్న్ వెల్ అండ్ హీ బికమ్ యాజ్ ఏ ఐఏఎస్ ఇన్ 4th attempt. తర్వాత కేరళకి వరదలు వచ్చాయి కదా, ఫ్లడ్స్ వచ్చాయి కదా, గుర్తుందా? ఇంతకుముందు మనం కలెక్ట్ కూడా చేసి కొంచెం అమౌంట్ పంపించాం. సో వరదలు వచ్చిన టైంలో ఎంతోమంది లక్షల కుటుంబాలను కాపాడినటువంటి ఒక ఐఏఎస్గా నిలిచాడు. సో ఒక ఎనిమీ చెప్పినటువంటి మాటను కూడా హీ గ్రాస్ప్డ్ ఇట్ అండ్ హీ చేంజ్డ్ హిజ్ లైఫ్. సో మన ఫ్రెండ్ మాత్రమే మంచిగా చెప్పే వాళ్ళని ఒక్కటే మనం చూసుకోవడమే కాదు, హూ ఎవర్ టోల్డ్ ద నెగిటివ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అర్థమవుతుందా? టీచర్ మీ దాంట్లో మీరు చేసిన దాంట్లో తప్పు ఉంది అని చెప్పేసి అంటే టీచర్కి నేనంటే ఎప్పుడు కోపం, లేదంటే ఎప్పుడు నా మీద ఇలానే చెప్తారు, నేను ఎప్పుడు ఇలానే చేశానని చెప్పేసి అదే పని చెప్తారని చెప్పేసి వీ డోంట్ హ్యావ్ టు బీ గర్డ్జ్ ఆన్ ద టీచర్స్ కూడా మీ మీద గర్డ్జ్ ఉండదు. వాట్ ఆర్ ద నెగిటివ్స్ వీ హ్యావ్ టు బీ హియర్డ్. మనం ఏదైతే విన్నామో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ అవర్ లైఫ్.
అర్థమైందా? సో ఎనిమీస్ అయినా మనకంటూ ఎవరైనా మనకు నచ్చని వాళ్ళు ఒకవేళ చెప్పినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. నిజం ఏంటో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఓకే, ఓకేనా? సో టీచర్స్ చెప్పిన దాన్ని మనకు అవసరం లేదు అని చెప్పేసి వదిలేసి అలా పరిగెత్తడము, మనకి ఏదైతే మనకు టీచర్స్ కోపం మీద చెప్తారు అని అనుకోవడం అలాంటివి చేయకూడదు. అర్థమైందా? సో బీ స్పోర్టివ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ డెవలప్ యువర్ హ్యాండ్ రైటింగ్స్. అండర్స్టాండ్? గోల్డ్ కోడింగ్